నమస్తే వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో సిపిఐ 100 సంవత్సరాల విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎస్ఐ జగన్ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ సిబ్బందిని నియమించారు. అనంతరం ఎమ్మెల్సీ నేలకంటి సత్యం యాదవ్ మాట్లాడుతూ దున్నిన వానిదే భూమి అని, నిరుపేద ప్రజలకు భూ పంపిణీ చేసింది ఎర్ర జెండేనని విధంగా వ్యక్తం చేశారు. అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజా నాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కె శ్రీనివాస్, కుమ్మర హక్కుల పోరాట వ్యవస్థాపక అధ్యక్షులు చిలువేరు అంచయ్య, పల్లె మల్లారెడ్డి, బచ్చల గోలి, గాలయ్య యాదవ్, చిలువేరు పెంటయ్య, మాధవులు పాల్గొన్నారు. సమాజవాదానికి వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించి దున్నేవాన్నే భూమి కావాలని లక్షలాది ఎకరాలు పంచిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. అదేవిధంగా దేశంలో ఈ రాష్ట్రంలో భూమి కోసం భక్తి కోసం మరి అన్నటువంటి దొరలు జాగీర్దారులకు వ్యతిరేకంగా, దొరల గడిల పరిపాలనకు వ్యతిరేకంగా మరి సభశీల పోరాటాలు, వీరోచిత పోరాటాలు నడిపిన చరిత్ర ఈ 100 సంవత్సరాల కాలంలో ఉన్నది. ఈ 100 సంవత్సరాల కాలాన్ని నెమరేసుకొని మరింత పట్టుదలగా ఈ దేశంలో ఆర్థిక అసమానతలు లేని ఒక నూతన సమాజం కోసం మనం పోరాటాలు సాగిద్దాం. ఇవాళ అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, అవన్నీ కూడా అధికారం కోసం ఆలోచిస్తాయి. కానీ కమ్యూనిస్టులు ఈ సమాజంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా దారిద్ర్యం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు లేని ఒక నూతన సమాజం కోసం కలలు కన్నటువంటి మరి రాజ్యం కోసం మనం పోరాడుతున్నాం. కష్టజీవుల రాజ్యం కోసం మనం పోరాడుతున్నాం. ఇలా దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహిస్తున్నాం. అందుకే ఇలా 100 సంవత్సరాలు మరి పెద్ద ఎత్తున ఇవాళ జాతకు స్వాగతం పలికి మరి ఇవాళ అనేక మంది 90 సంవత్సరాల వృద్ధులు 100 సంవత్సరాలైనా కూడా ఎర్రజెండా పార్టీని కడవరకు మోస్తున్నటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఈ మునుగోడు నియోజకవర్గం, మునుగోడు గడ్డ అంటేనే ఎర్ర జెండా. అందులో సమస్త నారాయణపురం అంటే ఈ ప్రాంతం బలమైన కమ్యూనిస్ట్ ఉద్యమానికి, మరి రాచకొండ భూ పోరాటానికి, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్కి ఎదురొట్టి ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా గిరిజనుల పక్షంగా పోరాడినటువంటి వీరోచితమైన పోరాటం. అది ఫ్లోరైడ్ పీడిత ప్రాంతానికి కృష్ణా జలాలు కావాలని, అదేవిధంగా ప్రాంతంలో ఫైరింగ్ రేంజ్ పెట్టంటే నాయకత్వం వహించినటువంటి ఏకైక పార్టీ, అగ్రగామిగా నిలబడ్డటువంటి పార్టీ. మరి ఈ నియోజకవర్గంలో, ముఖ్యంగా ఈ మండలంలో అనేక మంది యువతులు, కామ్రేడ్ గులాం రసులు కానీ, కురుమూర్తి లింగయ్య కానీ, పల్లె లక్ష్మారెడ్డి కానీ, మరి అనేక మంది యువతులు ఈ మండలానికి నాయకత్వం వహించి పార్టీని నిలబెట్టేటువంటి చరిత్ర. ఇది త్యాగాల చరిత్ర. సంస్థ నారాయణపురం అంటేనే, రాచకొండ అంటేనే ఎర్రజెండా. ఈ ఎర్రజెండా వారసత్వాన్ని పురికిపుచ్చుకొని ఈ 100 సంవత్సరాల కాలాన్ని మనం నెమ్మరేసుకొని ముందుకు సాగుదాం. ఎందుకంటే చాలా మంది ఎర్రజెండా పార్టీకి అనేక రకాల ఇబ్బందులు పెట్టినా, ఆటుపోట్లు పెట్టినా మనం నిలబడతాము. తెలంగాణ రాజకీయాల్ని, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఈ మునుగోడు నియోజకవర్గ పాత్రని మనం మరవలేము. మరి మనగా సందర్భం